హలో ఎవ్రీవన్. లాస్ట్ పార్ట్లో మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ షార్ట్స్ అన్ని చూసాము. లైక్ షార్ట్ వీడియోస్గా పెట్టాను. అట్ ద సేమ్ టైం నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో, లైక్ అన్ని పార్ట్స్ కలిపి ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా పెట్టాను. ఇఫ్ యూ డోంట్ వాచ్ ఇట్, గో అండ్ వాచ్ ఇట్ ప్లీజ్. విల్ గెట్ వన్ క్లారిటీ అబౌట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. నౌ లెట్ us see the silent features of constitution. Okay. National Constitution Day, November 26th. Adopted Constitution versus Republic Day, January 26th రోజు కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వర్సెస్ రిపబ్లిక్ డే అనమాట. నెక్స్ట్, లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. మన ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, 465 ఆర్టికల్స్, divided into 25 parts, 12 schedules. ఓకే, ఒరిజినల్గా అయితే 395 ఆర్టికల్స్, 22 parts, 8 schedules. దెన్ ఫర్దర్గా ఎక్స్టెండ్ అయిన షెడ్యూల్స్ ఆర్టికల్స్ మాత్రం 465 parts, 25 schedules, 18 షెడ్యూల్స్ వచ్చి 12 అనమాట. బిఫోర్ ఉన్నవైతే 8 schedules. రీజన్స్ ఎందుకు మన కాన్స్టిట్యూషన్ అనేది లెంతెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే, రీజన్ ఏంటి అని అంటే, లెట్ మీ టెల్ నౌ. రీజన్స్ వచ్చేసి జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్, హిస్టారికల్ ఫ్యాక్టర్, సింగిల్ కాన్స్టిట్యూషన్. జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్ ఎందుకంటే జియోగ్రఫికల్గా ఇండియా ఎక్కువ ఉంటుంది కాబట్టి, లైక్ సోషియో కల్చర్ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్ హిస్టారికల్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మనం 1935 ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లాస్ట్ పార్ట్లో చూసుకున్నాం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో. ఓకే, నెక్స్ట్ వన్ సింగిల్ కాన్స్టిట్యూషన్. మన సెంట్రల్కి స్టేట్కి రెండింటికి కలిపి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంటుంది కాబట్టి ఇట్స్ లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్. డామినేషన్ ఆఫ్ లీగల్